నల్గొండ జిల్లా నేత కార్మికుల సమస్యపై పోరుబాట పట్టి నేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి రాజన్న నడుం బిగించాడు. నేత కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులను మరియు కౌన్సిలింగ్ కార్యక్రమాలను నిర్వహించి మృత్యువాత పడ్డ చితికిన చేనేత కుటుంబాలకు స్వంతంగా ఆర్థిక సహాయం చేసిన ఘనత మన రాజన్నది. రాజన్న ఇచ్చిన నైతిక మద్దతు ద్వారా నల్గొండ జిల్లాలో పలు కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. తను వ్యక్తిగతంగా ఎంత చేసినా పూర్తి న్యాయం జరగదని భావించి శాశ్వత పరిష్కారం కోసం నడుం బిగించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2008 అక్టోబర్ 20న హైదరాబాద్ నడిబొడ్డున తన స్వంత ఖర్చుతో 20,000 మంది నేత కార్మికుల్ని సమీకరించి భారీ బహిరంగ సభను నిర్వహించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నేత కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అదే సభలో 350 కోట్ల రూపాయల చేనేత రుణాలు మాఫీ చేస్తున్నట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ప్రకటన చేయించాడు మన రాజగోపాల్ రెడ్డి. ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రాజగోపాల్ రెడ్డి పేరు మారుమ్రోగింది.